అంటే చంపిండా అంటురా చంపినా కొట్టుకున్నా చంపితే మరి వీళ్ళు పరిష్కారం చేసే అధికారం లేదు కదా. చంపితే పోలీస్ కేసు అయితే పోలీసు వాళ్ళు కేసు పెడితే కోర్టులు నిర్ణయిస్తాయి కదా. ఉరి శిక్ష అయినా యావజ్జీవ శిక్ష అయినా ఏం చేయాలనేది కోర్టులు నిర్ణయిస్తాయి. న్యాయసమ్మతంగా జరిగేటువంటి పరిష్కారం అది. అవును. ఆడ జరగకుండా ఏం జరిగింది, వీళ్ళు 10 లక్షలు ఒప్పుకున్నారు, ₹1,00,000 వెంటనే వసూలు చేసిళ్ళు బలవంతంగా. బలవంతంగా ₹1,00,000 వసూలు చేసిళ్ళు. 1,00,000 ఇప్పించిరా? 1,00,000 ఇప్పించారు. 1,00,000 ఇప్పించి తెల్లార వరకు నాకు విషయం తెలిసింది. రాత్రి నాకు ఫోన్ చేసారు, గిట్లయితే గిట్ల అన్న గిట్లయితే గిట్ల జరిగిందంటే నేను తెల్లారిపోయినా. పోయే వరకు వాళ్ళు పరిశానలు ఉన్నారు, లేరు పరిశానలో ఇంటికాడ లేరు, ఎక్కడో ఉన్నారు. మా చిన్న ఆయన గిట్లా వీళ్ళందరూ కలిసి వచ్చారు. వచ్చినాక ఏం జరిగిందంటే గిట్లయితే గిట్ల జరిగిందా ఇది అని అనగానే నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసిన. ఎస్ఐ గారికి ఫోన్ చేసిన. మీరు ఫోన్ చేసి సార్ నేను పలానా నేను కేసీఆర్తో మేము తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వాళ్ళం. నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతా. అయితే ఏంది అబ్బా రికార్డు చేస్తాను ఇక్కడ, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నా దగ్గర ఇంకో ఆఫీసర్ నాడు, ఒకవేళ నాది ఏదైనా పొరపాటు చేస్తే మన్నించండి, రికార్డు చేయండి, నాదేమైనా పొరపాటుగా నేను దిరుసుగా మాట్లాడితే నాది మన్నించండి,